కొలను భారతి అంటే నీటి మధ్య వెలసిన జ్ఞానదీపం. కొలను భారతి సరస్వతీదేవి ఆలయ చరిత్ర. చాలా పురాతన కాలంలో ఈ ప్రాంతం చుట్టూ చిన్న చిన్న నీటి కొలనులు ఉండేవి. ఆ కొలనుల మధ్యలో ఒక జ్ఞానదేవత సరస్వతీదేవి స్వయంగా నివసించిందని స్థానికుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతానికి కొలను భారతి అనే ఒక పవిత్రమైన పేరు వచ్చింది. పూర్వం ఈ ప్రాంతంలో నివసించిన ఋషులు ధ్యానం చేస్తూ విద్యా వేదాల రక్షణ కోసం సరస్వతీదేవిని ప్రార్థించేవారు. ఒకరోజు సరస్వతీదేవి శారదా రూపంలో స్వప్నంలో దర్శనమిచ్చి ఇక్కడ జ్ఞానం ఎప్పటికీ నిలవాలి అని ఆజ్ఞ ఇచ్చిందని కథనం. అప్పటి నుంచి ఈ స్థలాన్ని పవిత్రంగా భావించి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో అది ప్రసిద్ధ సరస్వతీదేవి క్షేత్రంగా మారింది. కొలను భారతి అంటే నీటి మధ్య వెలిసిన జ్ఞానదీపం, అడవుల మధ్య మెరిసే విద్యాకాంతి, మౌనంలో మాట్లాడే సరస్వతి స్వరం.